డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎవరైతే ఓపెన్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాను, లైక్ అప్లికేషన్ ఫీజు కావచ్చు అవి. సో మెయిన్ గా ఇక్కడ 1000 రూపీస్ ఎవరైతే ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, బీసీ వాళ్ళు 1000 రూపీస్ మీరు పే చేయాలి అప్లై చేసేటప్పుడు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 750 రూపీస్ మీరు పే చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్లింగ్ వచ్చేసి 21 డిసెంబర్ 2024 విత్ పెనాల్టీ, అంటే ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ఫీజ్ పే చేయాలి ఎవరైతే 25 ఆర్ బిఫోర్ పే చేస్తే. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 21 ఆర్ బిఫోర్ లోపే చేస్తే మీకు ఒక 500 రూపీస్ సేవ్ అవుతాయి, లేదంటే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. మీరు హాల్ టికెట్స్ అప్లై చేసుకున్న వాళ్ళు 27th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్, సెషన్ మార్నింగ్ సెషన్ లో ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి చూసిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై చేసే ముందు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ తోని మళ్ళీ మీరు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. దానికన్నా ముందు మీరు ఏమన్నా పెండింగ్, లైక్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఏమన్నా మధ్యలో ఆగిపోతే మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇది జస్ట్ క్లోజ్ చేసేసేయండి. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. సో ఇవి ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యూజీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్. సో మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదో ఒకటి దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, సో యాజ్ పర్ 10th ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, సో మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th మీదే ఉంటుంది, అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, సో మీ పర్సనల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఎంటర్ చేయండి. మీకు కౌన్సిలింగ్ కి సంబంధించినవి కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కి సంబంధించిన అన్ని మెసేజెస్ వస్తాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, సో మీకు మీ మొబైల్ నెంబర్ కాకుండా మీ ఫాదర్ది కావచ్చు, బ్రదర్ది కావచ్చు, ఎవరైతే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారో వారికి సంబంధించింది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ, సో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓసీ క్లిక్ చేయండి. మీరు ఏ కేటగిరీయో దానికి సంబంధించిన క్లిక్ చేసి మీకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీడబ్ల్యూడి వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఉంటే ఎస్, లేని వాళ్ళు నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేమెంట్, సో పేమెంట్ ఆప్షన్ మీరు ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, డెబిట్, క్రెడిట్ కార్డ్ ఏదో ఒక దాని ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ కాబట్టి మీరు పేమెంట్ చేసే ముందు ఇవి ప్రాపర్ గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేసుకోండి. సో ఇవి మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ టైమే మీరు ప్రాపర్ గా ఎంటర్ చేయండి. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదో ఒకటి పేమెంట్ ఆప్షన్ ద్వారా పేమెంట్ చేయాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. దాని తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో ఇప్పుడు పేమెంట్ చేస్తారు కదా, సో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. సో ఈ విధంగా మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీని తర్వాతనే మీరు సెకండ్ స్టెప్ ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, ఆ ఫిల్ అప్లికేషన్ లో ఇక్కడ నుంచి మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ ఇది ఫిల్ అప్లికేషన్ ద్వారా మీరు నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో దీని తర్వాత ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేద్దాం ఒక్కొక్కటి. సో ప్రొసీడ్ టు ఫిల్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ తర్వాత ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్, సో మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. సో 10th లో ఏ విధంగా ఉంటుందో అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ 10th లో ఎట్లుంటుందో అదే. నెక్స్ట్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, నెక్స్ట్ బర్త్ స్టేట్, సో మీరు తెలంగాణ కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళందరికీ ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ బర్త్ డిస్టిక్, నెక్స్ట్ జెండర్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్,
నెక్స్ట్ కేటగిరీ. సో సేమ్ మనం ఏవైతే ప్రీవియస్ గా ఎంటర్ చేసినామో మీ కేటగిరీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈ, ఈ క్యాస్ట్ వాళ్ళు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అండ్ ఓసీ వాళ్ళు ఓన్లీ ఓసీ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్. ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో క్లిక్ చేయండి. సో ఈ బేసిక్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. సో ఎవరైతే ఎన్సీసీ కావచ్చు, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మీకు ఏదైతే రిజర్వేషన్ ఉందో అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో విజువల్ ఉన్న వాళ్ళు, హియరింగ్ ఉన్న వాళ్ళు, ఆర్థోపెడికల్లీ వీటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండి మీకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు ఎస్ క్లిక్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు వెరిఫికేషన్ రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ ఏరియా. సో తెలంగాణ వాళ్ళు తెలంగాణ క్లిక్ చేయండి. అదర్ దెన్ తెలంగాణ మీరు నాన్ లోకల్ కింద వస్తారు, నాన్ లోకల్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. సో మీ యొక్క హౌస్ నంబర్, విలేజ్ ఆర్ స్ట్రీట్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్. సో ఇవన్నీ మీకు ఆధార్ కార్డులో ఉంటాయి. సో అవి మీరు పర్మనెంట్ గా ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయండి. సో ఇవన్నీ బేసిక్ మీ ఓన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. సో మీరు డిగ్రీ ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇక్కడ మీరు బిఏనా, బీకామా, బిఎస్సియా, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ బీటెక్, బిఎస్సి హోమ్ సైన్స్, ఇందులో ఏ డిగ్రీ మీరు చేశారో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిగ్రీ ఆర్ బీటెక్ కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో అది ఎంటర్ చేసిన తర్వాత మీ మెమోస్ మీదే ఉంటుంది. ఎవరికైతే తెలియదో మీరు మెమోస్ మీద చూసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామ్. సో మీరు ఈ డిగ్రీ కావచ్చు, బీటెక్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారో అది. నెక్స్ట్ మంత్ ఆఫ్ ద పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఇది మీ ప్రొవిజనల్ మీద ఉంటుంది, లేదంటే ఒరిజినల్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఓడి దాని మీద ఉంటుంది, చూసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్, ఇది ఎంటర్ చేసిన తర్వాత పర్సంటేజ్. సో మీ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అది కన్వర్ట్ చేసి ఎంటర్ చేయండి. సో మీకు గ్రేడ్స్ లో ఉంటుంది కాబట్టి ఇంటూ 9.5 ఎంత మల్టిప్లై చేసి ఎంత పర్సెంటేజ్ వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది క్వాలిఫికేషన్ కి సంబంధించింది. సో ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ పీజీ డిగ్రీ. సో ఎవరికైతే డిగ్రీ తర్వాత పీజీ ఉన్న వాళ్ళు కావచ్చు, బీటెక్ తర్వాత ఎంటెక్ ఉన్న వాళ్ళు ఎస్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు నో. సో ఇక్కడ 2 పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ ఈ ఓపెన్ బిఎడ్ కి 2 సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి. అండ్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఈ 2 సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా చెక్ చేస్తారు. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ప్లీజ్ అప్లోడ్ కంప్లీటెడ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మనకు ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, టీటీసీ కావచ్చు, డిపెడ్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, బీపెడ్ బ్యాచులర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, తెలుగు, హిందీ, ఉర్దూ పండిత్స్ కావచ్చు, అలా ఏవైతే మనకు సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సో ఈ అప్లోడ్ చేసినప్పుడు కూడా మీరు పీడిఎఫ్ ఫార్మేట్ లో అది స్కాన్ చేయించి బయటి అది మీరు అప్లోడ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, మీ మొబైల్లో కావచ్చు, డెస్క్టాప్ లో ఎవరైతే అప్లై చేస్తున్నారో చూస్ ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ అది క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్ క్లిక్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిపోతుంది డాక్యుమెంట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్లీజ్ అప్లోడ్ ఇన్ సర్వీస్ టీచర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విత్ హ్యావింగ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో పక్కా 2 years అయితే మినిమం ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్ ప్రైవేట్ టీచర్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్ కావచ్చు, గవర్నమెంట్ లో ఆర్ ప్రైవేట్ లో మీరు ఎవరైతే ఈ టీచర్స్ కావచ్చు, పీఈటీ టీచర్స్ కావచ్చు, ఎవరైతే వర్క్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో చూస్ ఫైల్ అని క్లిక్ చేయండి. చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ ఫైల్ క్లిక్ చేయాలి. సో అది యాక్సెప్ట్ చేస్తారు. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో మెయిన్ గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు పీడిఎఫ్ లో ఉంటది. దీనికి సంబంధించిన ఒకటే పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తా. అండ్ ఈ ఫార్మేట్ లో ఉండాలి, లేదంటే మీకు డిఓ సార్ వాళ్ళ ఫార్మేట్లు ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తారు, ఈ ఫార్మేట్ లో ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు. జస్ట్ ఈ ఒక్క పేపర్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. ఎవరైతే డిఓ సార్ దగ్గర వెళ్తే ఈ ప్రింట్ తీసుకోండి, వాళ్ళు స్టాంప్ వేసి మొత్తం రాసిస్తారు, అదన్నా యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే వాళ్ళ సొంతంగా ఇచ్చేది కూడా ఉంటుంది, అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో సర్వీస్ సర్టిఫికేట్ మోడల్ ఫార్మేట్ మనకు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది. దిస్ ఇస్ టు సర్టిఫై దట్ మీ పేరు వస్తుంది, సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు, డెసిగ్నేషన్ మీరు ప్రైమరీ లెవెల్లో టీచర్
లైక్ ఎగ్జాంపుల్ ఎస్జిటి వాళ్ళు చేస్తే ఎస్జిటి కావచ్చు, అలా వస్తుంది. డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, మీరు ఆ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, అండ్ హీ ఆర్ షీ ఈస్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ డాష్ ఇన్ ద పే స్కేల్ ఆఫ్ డాష్ ఫ్రమ్ డాష్ టు టిల్, అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళ స్కేల్ పే ఎంత, ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఆన్ ద డేట్ ఈస్ డాష్. ఎక్స్పీరియన్స్, టోటల్ సర్వీస్ ఎంత చేశారు. సపోజ్ 2 years క్రితం మీరు జాయిన్ అయ్యారు, 2 years 1 month 20 days అట్లా, 2 years ఆర్ 3 years 2 months 10 days, అట్లా మీరు ఆ స్కూల్లో ఎంత సర్వీస్ చేశారు అది ఎంటర్ చేసి మీకు ఇస్తారు. సో వీ హ్యావ్ నో ఆబ్జెక్షన్ టు మిస్టర్, మీ పేరు వచ్చి టేకింగ్ అడ్మిషన్ ఇంటూ బిఎడ్ ప్రోగ్రామ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఈ సర్టిఫికేట్ లో మెయిన్ గా మీ పేరు, మీరు ఆ స్కూల్లో ఎంత సర్వీస్ చేశారు అది, అండ్ విత్ ఈ దీని ప్రూఫ్ ఏంటి అంటే ఎన్ఓసి కూడా, అంటే నేను ఇక్కడ టీచింగ్ చెప్తున్నాను, నేను ఓపెన్ లో బిఎడ్ చేసుకుంటా అని ఎన్ఓసి కూడా ఇచ్చినట్టు దీని ప్రూఫ్. సో ఇక్కడ సిగ్నేచర్, సీల్ అన్ని మనకు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అన్ని వెరిఫై చేసిన తర్వాత సీల్ వేసి సైన్ చేసి ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ మనము అప్లై చేసేటప్పుడే అప్లోడ్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు యాక్సెప్ట్ చేస్తుంది. లేదు ఏదో ఒకటి అప్లోడ్ చేసినా అది రిజెక్ట్ చేస్తారు మీకు ఫిజికల్ వెరిఫికేషన్ లో. సో ఈ ఫార్మేట్ అన్నా మీరు అప్లోడ్ చేయండి, లేదంటే మీకు ఎంఈఓ సార్ ఏదైతే ఇస్తారో అదన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్మేట్, సో ఈ ఒక్క పేజ్ నేను టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తా, సో దట్ మీరు ఎంఈఓ సార్ దగ్గర ఏమైనా ఫార్మేట్ లేకపోతే ఈ ఫార్మేట్ ప్రింట్ తీపిచ్చి మీరు అప్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి. సో మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇక్కడ ఈ 2 files పీడిఎఫ్ లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏ మీడియంలో చేశారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, అదర్స్ వేరే లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు బేసిక్ బిఎడ్ చేయాలంటే డిగ్రీ ఆర్ బీటెక్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి దానికి సంబంధించింది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు బేసిక్ 10th ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎస్ఎస్సికి సంబంధించిన మీరు అర్బన్ లో చేశారా, రూరల్, అంటే మీ 10th క్లాస్ అర్బన్ లో ఉందా, రూరల్, అంటే అర్బన్ అంటే టౌన్స్ కావచ్చు, సిటీస్ కావచ్చు, మెయిన్ సిటీస్ లో ఉంటే అర్బన్, రూరల్ అంటే మీ విలేజెస్ లో చేసిన వాళ్ళు, జిల్లా పరిషత్స్ లో చేసిన వాళ్ళు రూరల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో 10th క్లాస్ మెమో మిన్నే మంత్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది, ఇయర్ ఆఫ్ పాసింగ్, అవి ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్, మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ అర్బన్ లో ఉందా, రూరల్ లో ఉందా అది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఈ 2 అని వచ్చేసి మనకు మెమో మీదే ఉంటాయి. మెమో మీద డేట్ ఆఫ్ ఇష్యూ అన్న ఎంటర్ చేయండి. మీకు తెలియకపోతే డేట్ ఆఫ్ ఇష్యూ, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటాయి, అవి ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ. సో ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ వచ్చేసి మీ యొక్క బోనాఫైడ్స్ లో మీరు ఎక్కడ చదివారు, 6th క్లాస్, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఆర్ బీటెక్. సో మీ యొక్క 6th క్లాస్ నుంచి డిగ్రీ ఆర్ బీటెక్ వరకు మీ స్కూలింగ్ ఎక్కడ చేశారు, ఏ డిస్టిక్ లో చేశారు, 6th డిస్టిక్, 7th డిస్టిక్, అలా అన్ని ఫిల్ చేయండి డిస్టిక్స్. సో ఇది ప్లేస్ ఆఫ్ స్టడీ. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ ఓపెన్ బిఎడ్ వచ్చేసి ఓన్లీ తెలుగు మీడియంలోనే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉండదు. స్పెషల్ బిఎడ్ ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటుంది, అది మీరు చేసుకోవచ్చు. కానీ ఓపెన్ బిఎడ్ లో ఓన్లీ తెలుగు మీడియమే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో నేను ఎగ్జామ్ రాస్తా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటా అంటే కుదరదండి, ఓన్లీ తెలుగు మీడియంలోనే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీజనల్ టెస్ట్ సెంటర్. సో ఇక్కడ ఓన్లీ 5 to 6 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ప్రిఫరెన్స్ 1, 2, 3, 4, మీకు ఏ జిల్లాలో రాద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్, మీకు దగ్గరలో ఉన్న జిల్లా మీరు ఎంచుకోండి. సో దట్ ఫస్ట్ అప్లై చేసుకుంటే మీకు తొందరగా ఇస్తారు. అక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటే వేరే జిల్లాలో వెళ్ళి రాయాల్సి వస్తుంది. సో ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మీరు ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి 50 KB బిలో ఉండాలి, సిగ్నేచర్ 30 KB బిలో ఉండాలి, జేపీజీ కావచ్చు అండ్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. సో అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రాపర్గా ఇచ్చలే లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు డిక్లరేషన్ ఫామ్ ని క్లిక్ చేయండి. సో నేను ఎంటర్ చేసిన డేటా అంతా పర్ఫెక్టే, నేను కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు నేను ఏవైతే డేటా ఇచ్చానో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీకు ప్రొడ్యూస్ చేస్తానని డిక్లరేషన్ ఇచ్చేసేయాలి. సో ఇక్కడ సేవ్ ఉంటుంది, ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఎంటర్ చేసిన డేటా మొత్తం వస్తుంది. అందులో మీ అన్ని డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ కొట్టండి. సో సేవ్ కొట్టిన తర్వాత మీ డేటా మొత్తం సేవ్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే బ్యాక్ రండి. బ్యాక్ వస్తే మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోండి. సో ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు డిక్లరేషన్ ఇచ్చేసేయండి అండ్ ఫైనల్ సబ్మిట్ కొట్టేసేయండి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు
అప్లై చేసినట్టు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ వస్తుంది, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ మీరు ఏదైతే మీరు డేటా ఇచ్చారో అది ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పేపర్ లో రాసుకొని పెట్టుకోండి ఫర్దర్ ప్రాసెస్ కోసం. అండ్ దీని యొక్క ప్రింట్ కూడా తీసి పెట్టుకోండి, మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో యూజ్ అవుతుంది. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ప్రింట్ వస్తుంది. మీ తెలుగు మీ మీడియం ఎగ్జామ్ వచ్చేసి తెలుగు, మీ డిగ్రీ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని పీడిఎఫ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోటో, సిగ్నేచర్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఈ పీడిఎఫ్ మీ మొబైల్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి, మెయిల్ కి సెండ్ చేసుకొని పెట్టుకోండి. సో ఈ విధంగా ఎవరైతే ఓపెన్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు ఓపెన్ బిఎడ్ కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ పెడతారు. అప్పుడు మీరు ఓపెన్ బిఎడ్ చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అదంతా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో చేసుకోండి ఈ విధంగా. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తా. అండ్ ఎవరైతే లైక్ సర్వీస్ సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్ కావాలనుకుంటే జస్ట్ ఆ ఒక్క పేజే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. లేదంటే ఎంఈఓ సార్ వాళ్ళ ద్వారా ఏదైనా ఇస్తా అంటే అది కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే ఓపెన్ బిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో దీనికి సంబంధించిన మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని పీడిఎఫ్స్ పోస్ట్ చేశాను, నోటిఫికేషన్ కి సంబంధించింది కావచ్చు అన్ని. సో మనకి వెబ్సైట్ లోనే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి, సిలబస్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఓపెన్ లో ఇంగ్లీష్ మీడియం చేద్దాం అనుకుంటే మీరు స్పెషల్ బిఎడ్ కి అప్లై చేయండి. ఇది ఓన్లీ తెలుగు మీడియం. కొందరు ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకు తెలుగు మీడియం అంతా ప్రాపర్ గా రాదు. కాబట్టి మీకు చేయాలనుకుంటే స్పెషల్ బిఎడ్ వేసుకోండి. అండ్ ఎవరైతే ఈ ఓపెన్ బిఎడ్ అప్లై చేసుకునే వాళ్ళు మీరు స్పెషల్ బిఎడ్ కూడా అప్లై చేసుకోండి. రెండు. ఎక్కువ మందికి ఈ ఓపెన్ బిఎడ్ కి ఎలిజిబిలిటీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇన్ సర్వీస్ టీచర్స్ కావచ్చు, ఈ డిప్లొమా డిఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు. సో మీరు 2 ఎగ్జామ్స్ రాయండి. సో దట్ ఎందులో మీకు సీట్ వస్తుందో అందులో మీరు వేసుకోవచ్చు. అండ్ ఎక్కువ స్పెషల్ బిఎడ్ కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ నార్మల్ బిఎడ్ కన్నా. సో ఎక్కువ స్పెషల్ బిఎడ్ లో సీట్ కొట్టడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.